90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, చైనా నుంచి మరో కొత్త వైరస్ హెచ్ఎంపివి అంటూ వార్తలు వస్తున్నాయి. ఏదో దేశంలో ఒక 4-5 కేసులు అంటున్నారు, మళ్ళీ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సరే, ఇప్పుడు ఈ కొత్త వైరస్ భయాలతో బంగారం ధరలు అనేవి విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉందా, లేదంటే తగ్గిపోయే ఛాన్స్ ఉందా? ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. 2020 ఫిబ్రవరి మార్చిలో భారతదేశంలో కూడా ఈ కోవిడ్ అనేది రాబోతోంది అనుకున్నాం. తర్వాత ఇక కోవిడ్ వస్తే ఇంకా భారతదేశంలో ఏమీ మిగలదు, మొత్తం ఖాళీ అయిపోతుంది అంటూ కూడా పెద్ద పెద్ద వార్తా కథనాలు రావడం జరిగింది. అప్పుడు కోవిడ్ గురించి కూడా మనం చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకున్నాం. ఈ కోవిడ్ కనుక విజృంభిస్తే ఇంకా భారతదేశంలో హ్యూమన్ లాస్ పెద్ద ఎత్తున ఉంటుంది, ఇంకేం మిగలదని మాట్లాడుకున్నాం. బట్ అయినా కూడా ఎక్కడ బంగారం ధరలనేవి తొనకలేదు, వెనకలేదు. ఇది 20లో కానీ 21 ఇంకా హ్యూమన్ లాస్ చాలా ఎక్కువ జరిగింది. అయినా కూడా ఎక్కడ అసలు గోల్డ్ వెనక్కి తగ్గలేదు, తగ్గేదే లేదంటే ముందుకు వెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో వైరస్ లో భయాలు అంటున్నారు. మరి ఏంటి, ఇప్పుడు కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ గోల్డ్ కి సంబంధించి ఉంటుందంటారా? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఈ గోల్డ్ ఏంటి, దీని మీద ఏ రకంగా ఉండొచ్చు ఏంటి అనేది. ఇప్పుడు మనకి స్టాండర్డ్ చూసుకుంటే ఆ రోజు ఏమైందనేది చూసుకుంటే, ఫస్ట్ 2019లో గోల్డ్ రేట్ ఎలా ఉంది అనేది మనం బెంచ్ మార్క్ చూసుకుంటే అది 35,000 ఉంది. అప్పుడు 2020కి వచ్చేపాటికి 42,000కి వచ్చింది. అంటే మీరు అన్నట్టు పెద్ద ఎత్తున ఇది వైరస్ వచ్చినా గానీ గోల్డ్ పెరిగింది. తర్వాత 22లో తీసుకుంటే 52 దాకా వెళ్ళిపోయింది. సో అంటే దాదాపు ఒక 20,000 గోల్డ్ పెరిగింది. ఇది అంత పెద్ద డ్యామేజ్ జరుగుతున్నా ఇది జరుగుతున్నా. సో సేమ్ సినారీలో ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ మనం చూసుకుంటే హైయెస్ట్ రేటు 90 దాకా వెళ్ళింది. ఇప్పుడు 80,000 78,000 ప్రెసెంట్ ఉంది. సో ఇప్పుడు ఏం జరగచ్చు అనేది మనం చూసుకుంటే, ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ ఇంకో సినారీ ఏంటంటే, ఆ రోజు ట్రంప్ ఉన్నారు, ఈ రోజు ట్రంప్ వస్తున్నారు యుఎస్లో కూడా. సో ఆయన డెసిషన్స్, ఆయన అంతా రెబల్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు రేపు 20వ తారీఖు ఆయన యుఎస్ ప్రెసిడెంట్గా అవుతున్నారు. సో రావటం ఏం జరుగుతుంది, ఎలా ఫేస్ చేస్తున్నారు ఏంటని చూసుకుంటే, వరల్డ్ మొత్తం మీద మీరు అన్నట్టు ఆ రోజు ఇండియా చాలా డౌన్ అయిపోద్ది అన్నారు, కానీ ఏం అవ్వలేదు. సో దానికి ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ప్రజలకి ఏం జరుగుతుందంటే, ఆ వైరస్తో ఎలా డీల్ చేయాలనేది మనకి చాలా ఎక్స్పీరియన్స్ అర్థమైపోయింది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ వైరస్కి తగ్గ మనకి ఇంజెక్షన్ కూడా తీసేసుకున్నాం. సో కాబట్టి ఏమవుతుందంటే, ఈ వైరస్ని ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే బిలో 15 years వరకు వాళ్ళకి ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది, చిన్నపిల్లలకి వయోవృద్ధులకి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2020 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళకి వ్యాక్సిన్స్ లేవు అనుకుంటా. సో వాళ్ళందరికీ వ్యాక్సిన్స్ వేయటం జరుగుతుంది. ఆల్రెడీ ఈ వైరస్ని డీల్ చేయటం అనేది మన భారత్ బయోటెక్ వీళ్ళందరికీ బాగా అర్థమైపోయింది. అయినా కానీ ఏదైనా కొంత వేరియంట్ న్యూగా వచ్చి కొంత డ్యామేజ్ జరుగుతుందంటే, ఈ నెక్స్ట్ రాబోయే 4-5 months ఎక్కువ ఉంటుంది. అది అంటే మే జూన్ వరకు ఉంటుంది అది. సో ఎక్కువ ఫిబ్రవరి నుంచి బాగా మనం చూసుకుంటే ఎక్కువ ఎఫెక్ట్ లాస్ట్ 3-4 months విపరీతంగా వస్తుంది. సో దీని ఎఫెక్ట్ మనం చూసుకుంటే ఏంటంటే, గోల్డ్ మీద ఎస్పెషల్గా ఏ రేంజ్లో ఉంటుందంటే, స్టార్టింగ్ కొంత తగ్గచ్చు. ఎందుకంటే ఈ భయంతో అందరం కూడా ఏం చేస్తామంటే ఈ వాయిదా వేసుకుంటాం కాబట్టి కొంత గోల్డ్ రేట్ తగ్గచ్చు. 75-73 ఆ రేంజ్ వరకు వచ్చి ఆ తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఎప్పుడైతే ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఎక్కువ ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ మీదకి వచ్చేస్తారు. ఏది ఆ గోల్డ్ దీని మీదకి వస్తారు కాబట్టి అప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఛాన్స్ ఉంది. అంటే ఈ లాస్ట్ సినారియో లాగానే ఈ సినారియో కూడా అంతే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ గోల్డ్ ఏదో విపరీతంగా తగ్గిపోద్ది అనేది అయితే ఏమీ లేదు. ఎందుకంటే గోల్డ్ దాన్ని ఒక ఫిజికల్ అసెట్ లాగానే చూస్తున్నారు, సేఫ్ హెవెన్ అంటాం దాన్ని. మార్కెట్లు పడుతున్నప్పుడు, స్టాక్ మార్కెట్లు పడుతున్నప్పుడు కంపల్సరీ గోల్డ్ మీదకి ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అటు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఫిజికల్ గోల్డ్ ఉండదు, కానీ ఈ యొక్క ట్రేడింగ్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ మీదకి వెళ్ళిపోతాయి కాబట్టి గోల్డ్ రేట్లు ఏదో స్టెబిలైజ్ అవ్వటం లేదా పెరగటమే, కానీ స్టార్టింగ్ కొంచెం తగ్గచ్చు, కానీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో మనం చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది జనరల్గా అని చూసుకుంటే, ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది మేజర్గా అంటే, ఓన్లీ బయింగ్ సైడే కాదు, ఏంటంటే మనం నార్మల్గా ఫిజికల్ బయింగే కాకుండా అసలు గోల్డ్ మామూలుగా చూసుకుంటే ఇప్పుడు కరెన్సీ వీక్ అవుతూ ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంటాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. వాటి వల్ల రూపీ వీక్ అవుతుంది. ఆ రూపీ వీక్ కోసం ఈ గోల్డ్ హెడ్జింగ్ చేసుకొని వాటి వల్ల కూడా పెరుగుతుంటాయి అన్నమాట.
అలాగే ఇంటర్నేషనల్గా చూసుకున్నా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందో, అన్సర్టనిటీస్ ఎప్పుడైతే వస్తాయో వాటి ఎఫెక్ట్ అంతా కూడా గోల్డ్ మీదకి వస్తాయి. కాబట్టి గోల్డ్ రేట్లు అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం తగ్గచ్చు, ఎందుకంటే ఈ యొక్క ఎందుకంటే ఓవరాల్గా ఇప్పుడు గోల్డ్ రేట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎటు కూడా మ్యారేజెస్ సీజన్స్ ఎటు ఉన్నాయి ఫిబ్రవరి మార్చ్లో. కాబట్టి ఈ ఫస్ట్ కొంచెం తగ్గిన తర్వాత పెరిగే ఛాన్సెస్ కనబడుతున్నాయండి. సో మొత్తానికి ఎన్ని కోవిడ్లు వచ్చినా, ఎన్ని హెచ్ఎంపివి కొత్త కొత్త వైరస్లు వచ్చినా కూడా బంగారంకి అయితే పోయేది ఏమి లేదు, బంగారం ధరలు తగ్గేది అయితే ఏమి లేదు. ఏం జరిగినా, ఎంత దారుణాలు, ఎంత ఘోరం జరిగినా అది మాత్రం అది పోతానే ఉంటది, కానీ వెనక్కి అయితే తగ్గే అవకాశం లేదు గోల్డ్కి లేదు. సో అది ఇయర్ 12% నుంచి 15% పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ గోల్డ్ అనేది సేఫ్ హేవన్, సేఫ్ బెట్. కాబట్టి అందరికీ అదే ప్రిఫరబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.